హలో ఫ్రెండ్స్, అనగనగా బిఎండబ్ల్యూలో ఒక స్పోర్ట్స్ కార్, అదే Z4. చిన్నప్పటి నుంచి మనం క్లాస్మేట్ బుక్స్ పైన చూస్తూ పెరిగామి, కానీ అలాంటిది ఈరోజు నాకు రివ్యూ దొరకడానికి అవకాశం వచ్చింది. నేను ఎందుకు కొట్టుకుంటాను? అదే Z4, ఒక ఆటోమొబైల్ విత్ క్యారెక్టర్ ఉన్న కార్. హై వాల్యూ ఆఫ్ స్పోర్టీనెస్ అండ్ పర్ఫెక్ట్ రోడ్స్టర్ మెషిన్ అంటాను నేనైతే. సో Z4 2016లో డిస్కంటిన్యూ అయిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను, మళ్ళీ వస్తుందో లేదని. బట్ థర్డ్ జనరేషన్ Z4 మాత్రం అండర్ జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ టొయోటా సూప్రా కింద వచ్చిందంటే చాలా సంతోషపడ్డాను. అదే 2019లో. అండ్ రీసెంట్గానే 2023లో ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ కూడా వచ్చింది. మీరు చూస్తుంది ఇదే 2025 మోడల్. ఇది కంప్లీట్ బిల్డ్ ఆన్ యూనిట్ ద్వారా మనం ఇంపోర్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి ఈ కార్కి. అండ్ ఈ కార్ ప్రాపర్ రైవల్ కాంపిటీషన్ ఏందో మీకు తెలుసా? పోర్షా బాక్స్టర్. అది యూట్యూబర్ కార్ కూడా అంటారు, ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఆ కార్ని కొంటూ ఉంటారు కాబట్టి. సరే, ఈ కార్ యొక్క ధర గురించి మాట్లాడితే ఇది M40i మోడల్ అంటాం. మీరు చూస్తుంది బేస్ మోడల్ అయిపోయింది ఇది, ఎందుకంటే రీసెంట్గా 2 days బ్యాకే ప్యూర్ ఇంపల్స్ అనే ఒక వేరియంట్ని లాంచ్ చేశారు. అది టాప్ మోడల్లో ఉంది, కొంచెం లెదర్ కానీ అవన్నీ కొంచెం పాష్గా ఉన్నాయి అందులో. సో అందులో ఆటోమేటిక్ మాన్యువల్ రెండు లాంచ్ చేశారు, బట్ ఇది ఓన్లీ ఆటోమేటిక్ బండి. సో దీని ధర అయితే 91 లక్షలు ఎక్స్షోరూమ్ అయ్యింది. అండ్ 1,11,00,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా వెళ్తుంది. అండ్ ఇదే ప్యూర్ ఇంపల్స్ రీసెంట్గా లాంచ్ అయిన ఆటోమేటిక్ అయితే 97 లక్షల ఎక్స్షోరూమ్ ఉంటే 1,12,00,000 ఆన్ రోడ్ ఉంటే, దాంట్లో మాన్యువల్ తీసుకుంటే మాన్యువల్ ఇప్పుడు టాప్ మోడల్ అంట 98 లక్షల ఎక్స్షోరూమ్ ఉంటే 1,12,00,000 అయితే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంది. కలర్ చూస్తున్నాం కదా, స్కై స్కాపర్ గ్రే మెటాలిక్ కలర్ చాలా బాగుంది. దీంట్లో వైట్, బ్లూ, రెడ్, థండర్ నైట్ ఒక కలర్ ఉంటుంది, అదిరిపోతుంది. అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉంది. ఇంకో 10 సెకండ్లలో వీడియోకి వెళ్ళిపోదాం, డీటెయిల్గా చూపిస్తాను ఈ కార్ స్పెక్స్, ఫీచర్స్ అన్నీ. బట్ దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్. కొత్త వీడియోస్ అన్ని విజిట్ చేసిన 2 సెకండ్లు కూడా పట్టదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ పక్కనే నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకుంటే నెక్స్ట్ టైం మీరే మిస్ అవ్వకుండా ఉంటారు. Z4 యొక్క కీస్ వచ్చేసి మనకి అన్ని BMW కార్ కీస్ రాని దీంట్లో కూడా ఉన్నాయి. అన్లాక్ బటన్, BMW లోగోలో లాక్ బటన్, బూట్ ఓపెనింగ్ అండ్ ఫాలో మీ బటన్, హెడ్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి. సైడ్స్లో M థీమ్ అనేది కూడా చూడొచ్చు. లైట్ వెయిట్ కీస్ ఉన్నాయి, డిజైన్ కూడా చాలా బాగుంది. లుక్స్ వైజ్గా చూస్తే ఫేస్ లిఫ్ట్ నుంచి చాలానే మార్చారు. సో కంప్లీట్ రీడిజైన్ అయింది. ఫస్ట్ ఫ్రంట్లో BMW లోగో చూడొచ్చు. ఇక ఫ్రంట్లో ఐకానిక్ కిడ్నీ గ్రిల్ అనేది చూడొచ్చు విత్ సిల్వర్ యాక్సెస్ అండ్ సిల్వర్ గార్నిష్ సరౌండింగ్. దాని చుట్టూరా చూస్తున్నాం మనం. ఫేస్ లిఫ్ట్ నుంచి కూడా అప్డేట్ అయింది. ఇంకా హెడ్ లైట్స్ వచ్చే వరకు దీంట్లో మనకు బై ఎక్సానాన్ అడాప్టివ్ LED ఐబీమ్ అసిస్ట్తో పాటు ఉంటాయి హెడ్ లైట్స్ విత్ 4 LED DRL లైట్ రింగ్స్తో పాటు చూడవచ్చు. సూపర్బ్ డిజైన్ అండ్ త్రో కూడా అంతే బాగుంటుంది. BMW LEDs అని కూడా అంటారు దీన్ని. బంపర్స్ కూడా ఫేస్ లిఫ్ట్ నుంచి రీడిజైన్ ఆఫ్ ఫ్రంట్ బంపర్స్ ఏరోడైనమిక్ అయ్యాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు ఏరోడైనమిక్ డిజైన్స్తో పాటు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి కనుక వస్తే Z4. హ్యూజ్ బోనెట్ డిజైన్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ 3 లీటర్ ఇంజన్ పట్టాలంటే అంత పెద్ద డిజైన్ బోనెట్ ఉండాల్సిందే. హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఎలాగో ఉన్నాయి. అడాస్లో ఒక్కటే ఫ్యూచర్ బ్లైండ్ స్పాట్ మానిటర్ లాంటిది వస్తుంది. ఇక్కడ డైమెన్షన్స్ మాట్లాడతామా, చిన్న కారే 4.3 మీటర్ లెంత్ ఉంది, 1.86 మీటర్ బ్రెత్ అడ్డం ఉంటుంది, 1.3 మీటర్ హైట్ పొట్టిగానే ఉంటుంది, 2.74 మీటర్ వీల్ బేస్తో పాటు 114 గ్రౌండ్ క్లియరెన్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి మన హైదరాబాద్ రోడ్స్లో ఎస్పెషల్లీ. అండ్ 1600 kgs కార్బెడ్ వరకు అరౌండ్ వస్తుంది. ఇంకా వీల్స్ 18 ఇంచెస్ స్టాండర్డ్గా ఉంటాయి, కానీ దీంట్లో 19 ఇంచెస్ ఆప్షన్ తీసుకున్నారు. సో 19 ఇంచెస్ M లాయిడ్ అలాయ్స్ డబుల్ స్పోక్స్తో పాటు డిజైన్ చూడొచ్చు. M అలాయ్స్ అంటాం దీన్ని. అండ్ కాంట్రాక్ట్ టైర్స్ చూడొచ్చు మనకు, కాంటినెంటల్ ట్యూబ్లెస్ సెక్షన్ కూడా లో ప్రొఫైల్ 255/35 R19 ఇంచెస్ సెక్షన్ ట్యూబ్లెస్ టైర్స్. సస్పెన్షన్ కూడా సింపుల్గా మల్టీ లింక్ కాయిల్ స్ప్రింగ్స్ విత్ M అడాప్టివ్ సస్పెన్షన్ అనేది ఉంటుంది ఈ కార్లో. అండ్ హీట్ చూసినా కదా ఇంజిన్ ఎలా వస్తుందో. అండ్ ఏరోడైనమిక్ డిజైన్స్ ఆన్ ద ఫెండర్స్, M థీమ్ బ్యాచింగ్. ఇంకా ఏ పిల్లర్ గ్లాసీ బ్లాక్ కాంట్రాస్టింగ్ ఉంది. ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ OREMస్తో పాటు ఈ మిర్రర్స్లో యాంటీ డాజిల్ ఫంక్షన్ అండ్ పార్కింగ్ ఫంక్షన్ లాంటివి కూడా ఉన్నాయి. ఈ కార్ ఇంతకుముందు స్టాండర్డ్ రూఫ్తో వస్తుంది, హార్డ్ టాప్తో, ఇప్పుడు సాఫ్ట్ టాప్ వచ్చింది. వెనుకల కూడా 19 ఇంచెస్ ఆల్మోస్ట్ సేమ్ సెక్షన్ వీల్స్ 255/35 R19 ఇంచెస్. అండ్ M బ్రేక్ క్యాలిపర్స్ బ్లూతో వస్తాయి. ఫ్రంట్ అండ్ బ్రేక్ వెంటిలేటెడ్ డిస్క్ ఉన్నాయి 4 కూడా. ఇంకా వెనుకల సస్పెన్షన్ కూడా అడాప్టివ్ M సస్పెన్షన్తో పాటే వస్తుంది. అండ్ అది కూడా మల్టీ లింక్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అనేవి మనం చూడవచ్చు. అండర్ బాడీ నుంచి ఒక్కసారి మీరు చూడండి, ఇలాగ ఉంటుంది. ఎగ్జాస్ట్ చూడొచ్చు, రియల్ ఎగ్జాస్ట్. చాలా కిందికి ఉంటుంది కార్, జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ కార్ అందం అంతా కూడా సాఫ్ట్ టాప్ తోటే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
హార్డ్ టాప్ ఉంటుండే బట్ అంత మజా రాకపోతే ఈ సాఫ్ట్ టాప్ మనం ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మొత్తం బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా వెనకాల నుంచే ఉంటాయి Z4వి. ఈ కార్ని చూస్తూ ఉండిపోవచ్చు రాత్రి అంతా కూడా, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వెనకాల నుంచి. చిన్నగా ఉంటుంది బట్ స్పోర్ట్స్ కార్ ఫీల్ డెఫినెట్లీ తీసుకొస్తుంది. అండ్ ప్యాకేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఎం ప్యాకేజ్, కంఫర్ట్ ప్యాకేజ్, ఇంటీరియర్ ప్యాకేజ్, ఎక్స్టీరియర్ ప్యాకేజ్, కార్బన్ ప్యాకేజ్, ఇంకా చాలా ఉంటాయి. మీరు పైసలు ఎలా ఇన్వెస్ట్ చేస్తే అలా ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు మనకు డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ కార్ ఏంటంటే హై మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అనేది నాట్ అడిక్వేట్ ఉంటుంది ఈ స్పోర్ట్స్ కార్కి తగ్గట్టుగా అని అంటారు. ఈ రెండే మించితే ఈ కార్ అయితే సూపర్బ్ అని చెప్పాలి. అంతమించి పేర్లు పెట్టడానికి ఏమీ లేదు. సో 1 crore బడ్జెట్లో చూస్తున్నట్టయితే డెఫినెట్లీ స్పోర్ట్స్ కార్ వర్త్ ఉంటుంది. 1 crore ఒక 10 lakhs అటో ఇటో. బట్ పోర్షా వెళ్తే 2 crores పైనే వెళ్తుంది. రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది. ఆల్మోస్ట్ 52 లీటర్ 52 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది ఈ కార్కి, విచ్ ఇస్ కూల్. అండ్ ఆల్రెడీ వర్షం పడుతుంది. సో ఇంకా బ్యూటిఫుల్గా అయింది కార్ మాత్రం. సో చెప్పాను కదా, అందం అంతా కూడా ఆ సాఫ్ట్ టాప్లోనే ఉంది. 10 secondsలో ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇలా క్లాత్ లాగా ఉంటుంది. ఆల్రెడీ వర్షం పడుతుంది, నీళ్ళు లోపలికి అస్సలు వెళ్ళవు. వాటర్ ప్రూఫ్ క్లాత్ లాగా ఉంటుంది. అది గ్లాస్తో పాటు చూడవచ్చు. సో విచ్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్ టెక్నాలజీ అని చెప్పాలి. అండ్ డిఫాగర్ వస్తుంది, వైపర్ అవసరం లేదు దీనికి చిన్న గ్లాస్కి. కమింగ్ టు రేర్ ప్రొఫైల్, బ్యూటిఫుల్ అంటున్నాను కదా, దాని గురించే మాట్లాడదాం. BMW లోగో సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్లో ఉంది మధ్యలో. అండ్ Z4 బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. ఇంకా టెయిల్ లైట్స్. సో ఈ టెయిల్ లైట్స్ 3D ఐకానిక్ LED టెయిల్ లైట్స్ డిజైన్స్ అనేవి చూడొచ్చు విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్తో పాటు, విచ్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ రైట్ సైడ్లో M40i వేరియంట్ యొక్క బ్యాచింగ్ అనేది చూడొచ్చు. అండ్ బంపర్స్ కూడా మనకి ఏరోడైనమిక్ డిజైన్స్, రిఫ్లెక్టర్స్తో పాటు రియల్ ఎగ్జాస్ట్ పైప్స్ అనేవి ఉన్నాయి, డిఫ్యూజర్తో పాటు. అండ్ రివర్స్ లైట్స్ అన్నీ చూడొచ్చు మీరు. పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. రివర్స్ కెమెరా ఒక్కటే వస్తుంది. అండ్ స్పాయిలర్ ట్రిమ్ లాంటిది బాడీలోని ఇంటిగ్రేట్ చేశారు విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్తో పాటు చూడొచ్చు. సో బూట్ ఓపెనింగ్ 3-way ఉంది, కీస్ ద్వారా చేసుకోవచ్చు. వెహికల్ ఆన్లో ఉంది కాబట్టి అవ్వట్లేదు. అండ్ మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. బట్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అయితే రాదు, మాన్యువల్గానే వస్తుంది. అండ్ బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ 281 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంది. సో చిన్న హ్యాండ్ బ్యాగ్స్, లగేజెస్ మాత్రమే వస్తాయి. లైక్ జిమ్కి వెళ్ళేటప్పుడు జిమ్ బ్యాగ్ కానీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్ ఎక్సెట్రా అలాంటివి అయితే వస్తాయి ఈజీగా. పాకెట్స్ ఉన్నాయి. అండ్ ఎలాంటి స్పేర్ వీల్ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. సో హుక్స్ మాత్రమే వస్తున్నాయి. సో చిన్నది బూట్ స్పేస్ అనేది, ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం దీంట్లో. బాడీ కవర్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇన్సులేషన్ కూడా ఉంది ఫర్ బెటర్ ఇన్వేజ్ లెవెల్స్. అండ్ మాన్యువల్గానే క్లోజ్ చేయాలి. ఇది రివర్స్ కెమెరా మీరు చూస్తుంది ఒకటే వస్తుంది, 360 కెమెరాస్ లేవు. ఇది ఓవరాల్గా డిజైన్స్ అండ్ ఆల్. బై ద వే ఈ కార్ యాక్చువల్గా 2 ఇంజన్ ఆప్షన్స్లో వస్తుంది. 2 liter పెట్రోల్ ఇంజన్ అండ్ 3 liter పెట్రోల్. మన ఇండియాలో మాత్రం ఓన్లీ 3 liter మాత్రమే అమ్ముతున్నారు, అది కూడా 6 cylinders తోటి, విచ్ ఈస్ సూపర్బ్. నాకు తెలిసి 2 liter అమ్మంది బెస్ట్. 4 cylinders రేట్ తక్కువగా ఉంటుంది బట్ ఆ పర్ఫార్మెన్స్, ఆ ఎనర్జెటిక్ అదంతా రాదు. సో 3 liter తోటి మజా అంతా కూడా. కమింగ్ టు బ్రేక్ ఇంజన్ రీజనరేటివ్ ఉంది, ఆటో స్టాప్ సిస్టమ్ ఉంది, పార్క్ డిస్ట్రక్ట్రానిక్ కంట్రోల్ PDC అంటాం అది కూడా ఉంది కార్లో. లాంచ్ కంట్రోల్, ఎస్పెషల్లీ ఇలాంటి స్పోర్ట్స్ కార్లో లాంచ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్, అది కూడా వస్తుంది. వేరియబుల్ స్పోర్ట్స్ స్టీరింగ్తో పాటు వస్తుంది ఈ కార్లో చూడొచ్చు. విత్ కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ లాంటివి కూడా అప్గ్రేడ్ అనేది చేశారు. ఫుల్లీ ఆటోనమస్ పార్కింగ్తో పాటు బ్లైండ్ స్పాట్ మానిటర్, యాక్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. రన్నింగ్ ఏమాత్రం ఆలస్యంగా ఇంటీరియర్ వెళ్ళిపోదాం. సో ఈ కార్కి 2 డోర్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం అన్లాక్ చేసి. సో ఫస్ట్ లుక్ ఆఫ్ Z4 ఇంటీరియర్స్ అన్ని BMW లాగానే ప్రీమియం బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉన్నాయి విత్ స్పోర్ట్స్ సీట్స్తో పాటు Z4లో వస్తాయి, విచ్ ఇస్ కూల్. అండ్ ఇంకో స్పోర్ట్స్ థీమ్ ఏం తెలుసా, ఫ్రేమ్లెస్ డోర్స్ ఉంటాయి. పైన మనకు ఫ్రేమ్స్ ఉండవు, మిరర్స్ ఉంటాయి మాత్రమే. క్లోజ్ చేస్తే చాలా బాగుంటాయి. అండ్ బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ డోర్స్ నుంచి కూడా చూడొచ్చు. అన్ని సాఫ్ట్ టచ్ మెటీరియల్సే. డోర్ హ్యాండిల్, 2 మెమరీ సీట్స్, ఫ్రంట్ సీట్స్ 2 కూడా, పవర్ విండో. అండ్ 12 Harman Kardon సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ స్పీకర్స్ విత్ ambient లైటింగ్. స్కఫ్ ప్లేట్స్తో పాటు వస్తాయి. ఫ్రంట్ సీట్స్ అయితే సూపర్బ్గా ఉంటాయి, కంఫర్ట్ వైజ్గా చెప్తున్నాను. ఒక్కసారి మీకు కంఫర్ట్ ఎలా ఉందో ప్యాసింజర్ చూపిస్తాను. అండర్ ద సపోర్ట్ చాలా బాగుంది. నీ రూమ్ అయితే ఓకేగా ఉంది. హెడ్ రూమ్ కూడా అడిక్వేట్గా ఉంది. సో రెయిన్ కోట్లో ఉన్నాను, ఏమీ అనుకోకండి. వర్షంలో కూడా వీడియో తీస్తున్నారు, మై బ్యాడ్. సరే ఒకసారి బయటికి వెళ్ళిపోయి మిగతా ఫీచర్స్ ఏంది అవన్నీ కూడా చూపిస్తాను మీకు. సో దీంట్లో మనకు స్పోర్ట్స్ సీట్స్ విత్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఉన్నాయి, మెమరీ ఫంక్షన్తో పాటు. సో చూస్తారు కదా ఎంత కంఫర్టబుల్గా ఎలా ఉన్నాయో, చాలా బాగుంటాయి. అలాంటి బక్క వాళ్ళకి బాగా సూట్ అవుతాయి. AC వెంట్స్, బ్లాక్ పియానో బ్లాక్ సరౌండింగ్స్, సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్ డిజైన్స్ ఉన్నాయి.
లాకబుల్ గ్లో బాక్స్తో పాటు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది, వెహికల్ డాక్యుమెంట్. Z4 డోర్ మ్యాట్స్ కూడా వస్తాయి. అండ్ ఈ హ్యాండిల్ ఒకటి వచ్చేసి మనకు మాన్యువల్గా కూడా మనకు ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడం కూడా పనికొస్తుంది. బట్ ఎలక్ట్రిక్లీ అడ్జస్ట్ కూడా ఆప్షన్ ఉంది. సో దీని వెనక ఏముంటుందో ఒకసారి కూడా మనం చూద్దాం Z4లో. మీరు చూస్తున్నా కదా, ఎలాంటి స్పేస్ ఉండదు. చైల్డ్ సీట్స్ లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ సబూఫర్ స్పీకర్స్ టోటల్ 12 వస్తాయి హార్మన్ కారిడోర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో పాటు. సో అవి మాత్రమే ఉన్నాయి, నెట్ హోల్డర్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ విండోస్ చూసారు ఎలా పైకి వెళ్ళిపోయి, సాఫ్ట్ క్లోజ్ డోర్స్, ఫ్రేమ్లెస్ డోర్స్కి అది స్పెషాలిటీ. కమింగ్ టు సేఫ్టీ ఫీచర్స్ లైక్ 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కార్కి, ABS, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్స్, టైర్ పైజింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, TPMS, ఇంజన్ ఇంబాయిలైజర్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి. బట్ 360 కెమెరాస్, వెంటిలేటెడ్ సీట్స్ అలాంటివి అయితే మిస్ అయ్యాయి మనకు. సరే, అవేం అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఒకసారి మనం డ్రైవర్ సైడ్ నుంచి చూద్దాము. సో రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్ విత్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్, M స్పోర్ట్ స్టీరింగ్ ఇలా ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ సేమ్ డిజైన్స్, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్, మెమరీ సీట్స్, పవర్ విండోస్ అండ్ ORM కంట్రోల్స్ అనేవి చూడవచ్చు. ఇంకా అంబియన్ లైటింగ్ ఉంది, మల్టిపుల్ వే ఆఫ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉన్నాయి విత్ ఎక్స్ట్రా లంబార్ సపోర్ట్, మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది మనకి Z4. సరే, మరి ఒకసారి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్లు అయితే ఏముంటాయో, కీ ఫీచర్స్ ఏమేమి ఉంటాయో, కంఫర్ట్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయో కూడా ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ లుక్ లైవ్ కాక్పిట్ డిజైన్ ఆఫ్ ప్రొఫెషనలీ ఇలాగైతే ఉంటుంది. అండ్ ఫేస్ లిఫ్ట్ 2023 నుంచి మనకి 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాగైతే రేవ్ ఉంటుంది. కమింగ్ టు ముందుగా మనం ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడదాం. స్క్రీన్ గురించి, టచ్ స్క్రీన్ అంటాం. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే విత్ 12 స్పీకర్స్, హార్మన్ కారిడోర్ 408 వాట్స్తో ఉంటుంది. బ్లూటూత్ కనెక్టెడ్ USB కూడా ఉంది. iDrive కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. విత్ BMW ఆపరేటింగ్ సిస్టమ్ 7.0తో పాటు వచ్చింది మనకు ఫేస్ లిఫ్ట్ నుంచి. నావిగేషన్ విత్ 3D మ్యాప్స్ మీరు చూడవచ్చు. దీంతోపాటు సెట్టింగ్స్, డ్రైవ్ ఇన్ఫర్మేషన్, వెహికల్ స్టేటస్. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే డోర్స్, లైట్స్, కంఫర్ట్, కీస్, డిస్ప్లేస్ ఇవన్నీ కూడా మీ గ్రాఫిక్స్ చేంజ్ అవుతో పాటు చూపిస్తుంది. డ్రైవ్ ప్రొఫైల్స్, మీడియా కంట్రోల్స్, మ్యూజిక్ కంట్రోల్స్, పైన మనకి షార్ట్ కట్ వేజెస్, స్క్రీన్ ఆఫ్స్, ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇది iDrive కంట్రోలర్ ద్వారా చేస్తున్నాను, లేదంటే మీకు టచ్ బేస్డ్గా కూడా చేసుకోవచ్చు. కంపాస్, క్యాలెండర్, మీడియా, రేడియో, కమ్యూనికేషన్స్ ఉన్నాయి. సేమ్ సైడ్ మళ్ళీ 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది విత్ ఇండివిజువల్ క్యారెక్టర్ డిజైన్ ఫర్ డ్రైవ్ మోడ్స్. అంటే డ్రైవ్ మోడ్స్ చేంజ్ చేస్తున్న కొద్దీ మనకి థీమ్స్ కూడా చేంజ్ అవుతుంటుంది. విత్ కనెక్టెడ్ ఫీచర్స్, మీడియా, రేడియో, బ్లూటూత్ లాంటివి కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ టాకో విత్ స్పీడో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ అండ్ ఫ్యూయల్ గేజెస్ అన్ని డిజిటల్గా అయితే చూడొచ్చు మనము. సో ఇది ఓవరాల్గా క్లస్టర్ గురించి మాట్లాడితే రెండు కూడా 10.25 ఇంచ్ స్క్రీన్స్ వస్తాయి. కంటిన్యూగా మనం సెంటర్ కన్సోల్ గురించి మాట్లాడితే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ విత్ ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్తో పాటు వస్తుంది ఈ కార్లో, విచ్ ఈస్ కూల్. అండ్ మాన్యువల్ కంట్రోల్స్ ఉన్నాయి, మీడియా కంట్రోల్స్, మనకి USB కనెక్టెడ్ ఉంది. ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, 12 వోల్ట్ సాకెట్, వైర్లెస్ ఛార్జర్ కూడా వచ్చింది. అండ్ స్టైలిష్ 8-speed స్ట్రిప్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్ లివర్, ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ సెన్సర్స్, పుష్ బటన్ స్టార్ట్, 4 డ్రైవ్ మోడ్, స్పోర్ట్, కంఫర్ట్, ఎకో ప్రోతో పాటు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ రూఫ్ టాప్ ఓపెన్ చేయడానికి లివర్. iDrive కంట్రోలర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా మనకు సెంటర్ ఆర్మ్రెస్ట్లో కప్ హోల్డర్స్ అండ్ గ్లాస్ హోల్డర్స్ కూడా చూడొచ్చు. కమింగ్ టు స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి ఇందులో స్పోర్ట్స్ సీట్స్తో పాటు మల్టీ ఫంక్షన్ స్పోర్ట్స్ లేదా స్టీరింగ్ వీల్ వస్తుంది. రైట్ సైడ్ కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. M థీమ్తో పాటు లెదర్ ఫినిష్లో. బట్ డిసప్పాయింటింగ్లీ 1 crore పెట్టినా కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్ స్టీరింగ్ లేదు, అది కూడా మాన్యువల్గా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్ చేసుకోవాలి. ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి, ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. హెడ్సప్ డిస్ప్లే కూడా మిస్ అయింది మన ఇండియన్ వర్షన్కి. ఆటో డిమింగ్ ఐఆర్వీఎం ఉంది. టచ్ బేస్డ్ డోర్ లైట్స్ ఉన్నాయి. వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ప్యాసింజర్కి ఉంది, సేమ్ యాజ్ వ్యానిటరీ మిర్రర్ లైట్ సన్ వైజర్లో చూడొచ్చు. అండ్ రూఫ్ టాప్ సాఫ్ట్ క్లోజ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ అది. సో 10 secondsలో ఓపెన్ అండ్ క్లోజ్ కూడా అవుతుంది. బట్ ప్రస్తుతానికి వర్షం పడుతుంది కాబట్టి ఓపెన్ చేసిన నీళ్ళన్నీ లోపలికి వస్తే వర్షం స్పీడప్ అయింది. దీనికోసం నేను సపరేట్గా ఒక షార్ట్ కూడా పెట్టాను, చూడండి వాళ్ళంటే ఒకసారి చూడండి, మన ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్లో ఉంది. అండ్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్ని వేస్గా ఓపెన్ క్లోజ్ చేయాలో కూడా. సరే, ఒకసారి మనం ఇంజన్ గురించి మాట్లాడదాం. 2 times హుడ్ ఓపెన్ లివర్ అంటే హుడ్ ఓపెన్ అవుతుంది BMW కార్స్లో స్పెషల్గా. సో
ఇంజన్స్లో యాక్చువల్గా దీంట్లో 2 ఇంజన్ ఆప్షన్స్ వస్తాయని చెప్పాను కదా, 2 లీటర్ పెట్రోల్ 4 సిలిండర్స్ అండ్ 3 లీటర్ పెట్రోల్ 6 సిలిండర్స్. మన ఇండియాలో ఓన్లీ ఒకటే ఇంజన్ ఆప్షన్ ఉంది, అది 3 లీటర్, విచ్ ఇస్ గ్రేట్, అది కూడా థ్యాంక్ఫుల్లీ. సో 2 లీటర్ తీసుకుంటే మాత్రం 194 bhp 320 Nm టార్క్ విత్ 0-100 6.6 సెకండ్ రీచ్ అవుతుంది. మన ఇండియాలో లేదు కాబట్టి మాట్లాడుకుని కూడా వేస్టే. మన ఇండియాలో ఉన్నదల్లా 3 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6 సిలిండర్స్ ఇన్లైన్ ట్విన్ టర్బోతో పాటు వస్తుంది. 335 bhp పవర్ తీస్తుంది విత్ 500 Nm టార్క్ తోటి 0-100 4.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది. మైలేజ్ 10 ఇస్తుంది, ఎందుకంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అండ్ హయ్యర్ ఇన్ రేవ్స్ అండ్ షార్ట్ గేర్ బాక్స్ కాబట్టి అంతే ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ రీసెంట్గా మనకు కొత్త వేరియంట్స్ ప్యూర్ ఇంపల్స్లో విత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ కూడా వచ్చింది. అన్నీ కూడా రేర్ వీల్ డ్రైవ్తో ఆల్ వీల్ డ్రైవ్తో వర్క్ అవుతాయి. టాప్ సైడ్ 250 వరకు ఈజీగా రీచ్ అవుతుంది. 3 డ్రైవ్ మోడ్స్తో పాటు 8 స్పీడ్ స్ట్రిప్టానిక్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ గేర్ లివర్, 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో పాటు లో స్పీడ్ పవర్ కూడా రేర్ వీల్ డ్రైవ్కి సెండ్ చేస్తుంది. హై స్పీడ్స్లో ఆల్ వీల్ డ్రైవ్ అనేది అవుతుంది. కాంపిటీషన్ ఈ కార్స్కి వచ్చేసి స్పోర్ట్స్ కార్లో AMG C43 మెర్సిడీస్ బెంజ్ అండ్ బెంజ్లోనే CLE కూడా వస్తుంది. పోర్షాలో 918 స్పైడర్ వస్తుంది. బట్ ప్రాపర్ కాంపిటీషన్ 2 కార్స్, ఒకటి జాగ్వర్ F టైప్ ఒకటి వస్తుంది, పోర్షా 718 బాక్స్టర్ అయితే ప్రాపర్ కాంపిటీషన్స్ అయితే వస్తాయి. బట్ బడ్జెట్లో స్పోర్ట్స్ కార్ ఫీల్ థీమ్ కావాలి అంటే మాత్రం డెఫినెట్లీ BMW Z4 ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ₹1,00,00,000 పోర్షాకి వెళ్తే 2 కోట్ల వరకు వెళ్తుంది అండ్ జాగ్వర్ అయితే 1,50,00,000 వరకు వెళ్తుంది. ఇండియాలో అవైలబిలిటీ కూడా లేదు ప్రజెంట్. బట్ ఎవరికైతే జాగ్వర్ F టైప్ రీసెంట్ మోడల్ రివ్యూ కావాలో ఎస్ అని కామెంట్ చేయండి. అండ్ పోర్షా 718 బాక్స్టర్ రివ్యూ కూడా కావాలంటే వాళ్ళందరూ కామెంట్ బాక్స్కి కామెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకొస్తాను. మీరు ఎంత కామెంట్ చేస్తే అంత ఫాస్ట్గా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. BMW Z4 2025 మోడల్ డీటెయిల్ వాక్ రన్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చుతుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఇంకా డౌట్స్ ఉంటే ఈ కార్కి సంబంధించి ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫాలో కొట్టి DM చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్వి లింక్స్ అని యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేట్ చేయండి. పిల్ అండ్ తో పాటు. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ సైనింగ్.